కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగిన అక్బరుద్దీన్ ఓవైసీ అతను ఇన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గురించి అంతో కొంత లైట్గా మాట్లాడారు. అసెంబ్లీలో ఉత్తికారేసిన రేవంత్ రెడ్డి ఒక మాటలు చెప్పాలంటే అసలుంటిది బట్టి విక్రమార్క చిన్న ఏదో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో ప్రజల గురించి మాట్లాడారు. అయితే వీళ్ళు ఏమన్నారంటే మీడియా ముందట బట్టి విక్రమార్క తదితర వాళ్ళకు ఉన్నారు కదా కాంగ్రెస్ వెనక ముందు నాలెడ్జ్ లేని మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళు ఏమన్నారట అంటే అక్బరుద్దీన్ ఓవైసీ అక్కడ పక్కన కూర్చున్నారట. అయితే వీళ్ళు ఏమనడం జరిగిందంటే అక్బరుద్దీన్ ఓవైసీ అయితే సీరియస్ అయింది దీని మీద. 10 ఏళ్లలో కేసీఆర్ గారు అంటే మన పొన్నం ప్రభాకర్ కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు తదితర అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు ఏమని మాట్లాడారంటే ఏం చేద్దామన్నా కూడా కేసీఆర్ అప్పులే పడుతున్నాయని ఒక మాట అంటే ఎప్పుడు చూసినా ఇదే వెళ్ళారా మీకు ఎప్పుడు చూసినా ఇదే వెళ్ళాలా అనుకుంటా అక్బరుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యిండు, తట్టుకోలేకపోతున్నాడు. ఆయన ఏమన్నాడంటే ఒకసారి వినండి. 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేయాల్సింది చేసిండు, 10 ఏళ్ళు అని ఏడవడం మానేసి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పండి తుమ్ బోల్ అనుకుంటా బల్ల బుద్ధి ఈ విధంగా చెప్పిండు. దెబ్బకు వాళ్ళు పంచలు దర్శిపోయినారు. లోపల ఒక ముచ్చట చెప్పాలంటే అక్బరుద్దీన్ ఓవైసీ అంటే బల్ల బుద్ధి అడగగానే వీళ్ళకి పంచలు దర్శిపోయినాయి. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ నిజంగా ప్రశ్నించిందంటే అక్బరుద్దీన్ ఓవైసీ నేను ఒక మాట ఏమంటున్నంటే మగోడని చెప్తాను. ఇది మగోడి లక్షణం అంటే ఇది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జోకుడు వ్యవహారాలు చేసే గాడిదల కన్నా ఈరోజు అదే పార్టీతోటి మద్దతు చేతులు కలుపుకున్న అక్బరుద్దీన్ ఓవైసీ కేసీఆర్ గురించి మాట్లాడే సిగ్గుసేరం లేదా? 10 ఏళ్లుగా ఆయన చేసిపోయాడు. ఇంకా ఎన్నేళ్ళు 10 ఏళ్ళు కేసీఆర్ నష్టమని ఇంకెన్ని రోజులు అవుతారు భయ అనుకుంటా ఆవేశం ఆపుకోలేక చెప్పిండు. అది లక్షణం అంటే. ఒకసారి గదే ముచ్చండి ఇక్కడ మనం ప్లే చేసుకునే ప్రయత్నం చేస్తే మీరు కూడా చూపుతారా. చూసారు కదా ये 10 साल केसीआर ये क्या है అన్నాడు. तुम क्या कर रहे हो बोलो पहले बोलो तुम क्या कर रहे అనుకుంటా ఆయన మాట్లాడడం జరిగింది. ఎట్లా ఆ మాట్లాడే స్టైల్ కావచ్చు ఆయన గర్జించే ఒక వాయిస్ పరంగా చూసుకుంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఒక్క మాట్లాడేది ఒకటే నిమిషం అక్కడ అంతే. కానీ వీళ్ళకి తడిసిపోయింది. ఎందుకు తెలుసా? వాళ్ళకి అవగాహన లేదు. అసలు వాళ్ళు దేని మీద రివ్యూ మీటింగ్ పెడుతున్నారో వాళ్ళకి అవగాహన ఉండదు. అట్లా మాట్లాడతారు వీళ్ళు. వాళ్ళకి అవగాహన లేనప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీ ఆషామాషి మనిషి కాదు కదా. అతను ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు, పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాక ఇది చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ సోగ్గాడు. అయితే ఈ మంత్రులు ఉండి ఇట్లా మాట్లాడుతూ ఉంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఆషామాషి లీడర్ కాదు కదా. అసెంబ్లీలో ఉన్నప్పుడే గతంలో కేటీఆర్ని ప్రశ్నించిండు. అదేవిధంగా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా రేవంత్ రెడ్డికి ఎదురు తిరిగిపోయి మాట్లాడాడు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండే చీరలు ఇచ్చిండు, ప్రతి జాగృతి ప్రగతికి కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసిండు. ఈ కాంగ్రెస్ సర్కార్లో ఏ ఒక్కటి కూడా అందడం లేదు. రంజాన్ పండుగలు అయితే మాకు ప్రతి ఒక్కటి మా ముస్లిం కమ్యూనిటీ వారికి ప్రతి ఒక్కటి రంజాన్కి సంబంధించిన ప్రతిదీ వాళ్ళు అందించే ప్రయత్నం చేసిండు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఏది కూడా అందలేదని ఆయన బ్రహ్మాండంగా మాట్లాడాడు. నిజానికి ఒకటే తెలుసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు కాదు మీ బతుకులు. ఆ 10 ఏళ్ళు అనకపోతే మీరు ప్రజలు చెప్పుతూ కొడతారు. మీరు 10 ఏళ్ళు కేసీఆర్ పాట పాడుకుంటే మీకు చేయడానికి ఏం లేదు, మాట్లాడడానికి కూడా ఏం లేదు. ప్రజలు చెప్పులతో కొడతారు నిజంగా. కాబట్టి రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఒకటే, 10 ఏళ్ల విధ్వంసం జరిగినా జరగకున్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయినా కాకున్నా కాలేదంటే నిజానికి ఒకటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయ్యింది. 2014 ముందు ఎట్లుండదో 2014 తర్వాత ఎట్లుండదో అది చదువుకుంటే చూస్తేనే అర్థమవుతుంది, ఆషామాషి ఉండదు. నేను గతంలో ఉన్నప్పుడు కాళేశ్వరాన్ని బాగా విమర్శించేది. ఎట్లా అరే గంత కోట్లు పెట్టి కాళేశ్వరం ఎందుకు కడుతుంది కేసీఆర్? అసలు మైండ్ని అంటే మనసు పెట్టి పనిచేస్తూ ఉన్నాడు లేకుంటే కమిషన్ కోసం పనిచేస్తున్నాడు కేసీఆర్ అని నేను ఈ విధంగా అనుకునేటువంటి. కానీ ఒకసారిలా కాళేశ్వరం మీదనే వీడియో తీద్దామని పోయినా నిజంగా కుంగిపోయింది కావచ్చు. రేవంత్ రెడ్డి అక్కడ పోయి రివ్యూ మీటింగ్ పెట్టిండు కదా, మరి ఆడిపోయి దాని గురించి హల్చల్ చేద్దామని పోతే ఆ కాళేశ్వరాన్ని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుంటే, లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చి మొత్తం తెలుసుకుంటే కళ్ళు జిగేర్మన్నాయి వర్మ అనుకున్న డైలాగ్ మీరు ఉంటారు. అంత బ్రహ్మాండంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం వంగిపోయిన వెన్నుముకను నిలబెట్టడానికి కట్టిండు. ఎండిన పొలాలకు నీళ్లు మళ్లించడానికి కాళేశ్వరాన్ని కట్టిండు. రాష్ట్రంలో వలసపోయిన
ప్రతి ఒక్క రైతన్నలు మళ్ళీ తిరిగి వచ్చే లెక్క ఆ కాళేశ్వరం బ్రహ్మాండంగా రూపొందించాడు. అక్కడికి వెళ్ళి దుష్ప్రచారం చేద్దామని వెళ్ళిన నేను ఆ కాళేశ్వరాన్ని చూసి కాళేశ్వరాన్ని ఘనతను తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు వినిపించేలా చేశారు. రేవంత్ రెడ్డి ఆడుతున్న కుట్ర నాటకం, రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామాలు, రేవంత్ రెడ్డి చేస్తున్న దమ్మిడి మొత్తం ఏవైతే ఉన్నాయో, కాళేశ్వరం కూలిందని మొత్తం దుష్ప్రచారం చేసుకుంటూ ప్రజల కడుపుల విషయాన్ని నింపుతా ఉన్నాడో, కడుపుల విషయాన్ని నింపి ప్రజల పంటను ఎండబెట్టింది తప్ప ఆయన కడుపు ఎప్పుడు ఎండబెట్టుకోలే. ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే బ్రహ్మాండంగా వేలాది కోట్ల రూపాయల ఇసుకను తరలిస్తా ఉన్నారు కాళేశ్వరం నుంచి. ఇది మళ్ళీ ఇంకొకరు దాని గురించి వెళ్ళి మనం డిమాండ్ చేద్దాం. నిజానికి రాబోయే రోజుల ఇప్పుడు మంత్రివర్గం వాళ్ళకి రేవంత్ రెడ్డికి ఎదురు తిరిగే ప్రయత్నాలు ఉన్నాయి, అందులో ఎమ్మెల్యేలు కూడా ఎదురు తిరిగే పరిస్థితి ఉంది. ప్రజలు అయితే ఓర్చుకునే పరిస్థితి లేదు. ఈ రేవంత్ రెడ్డి వస్తున్నాడంటే ప్రశ్నించే రైతుల్ని జైలు పంపిస్తున్నాడు తప్ప మగోళ్ళలాగా వచ్చి ఒక్కడే రావాలా, ప్రజల్లో తిరగాల, వెళ్ళాలా, అది మగధనం అంటే. మరి రైతులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నా కూడా తెలియని పరిస్థితి. అక్బరుద్దీన్ ఓవైసీ మాటలు ప్రజెంట్ నడుస్తున్న సమావేశం ఈ యొక్క సమాజంలో మంచి ఎదురు దెబ్బ తాకిపిచ్చే మగోడని చెప్పుకోవాలి.